జగన్ కు తిరుమల వచ్చేందుకు ఏమాత్రం అర్హత లేదని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 5 ఏళ్లలో ఏనాడు కుటుంబ సమేతంగా తిరుమల వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించలేదని విమర్శలు గుప్పించారు. జగన్ డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. వైసీపీ పాలనలో జగన్ సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శలు గుప్పించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. అబ్దుల్ కలాం దర్శించుకోవడం జరిగింది. ఎంతో మంది అన్య మతస్థులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వాళ్ళకు కూడా ఒక డిక్లరేషన్ పెట్టారు. సంతకం పెట్టి దేవుడిని పూజించండి, మాకు అభ్యంతరం లేదని ఆగమ శాస్త్రం ప్రకారము పండితులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని అధికారులు పాటిస్తే ఈ ఒకే ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కాడు. భగవంతుడి పనిష్మెంట్ కూడా ఇస్తాడు. ఖచ్చితంగా కూడా ఈ పనిష్మెంట్కు ఇప్పటికే వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఆయనతో పాటు ఈ తిరుపతి దేవస్థానమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ఆలయాలని వెలుగులేకి వస్తారు. చేసిన తప్పులు వెలుగులేకి వస్తున్నాయి.